వసుని వేరే ఇంటికి తీసుకువెళ్ళి రిషి అక్కడ ఉంచుతాడు కదా, సేమియా పాయసం చేయమంటాడు కదా రిషి. ఆ వీడియోకి కంటిన్యూషన్ అడిగారండి, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. వస్తారా చేసిన సేమియా పాయసం తిని రిషి పొగుడుతూ ఉంటాడు కదా. వస్తారా లోపల నవ్వుకుంటూ ఉంటుంది. నాకు తెలుసు సార్, నా చేతి వంట తినాలనిపించి మీరు నా చేత సేమియా పాయసం చేయించుకుని తింటున్నారు, కానీ మీరు మాత్రం రిషి సార్ని అని ఒప్పుకోవట్లేదు. మీరు నా దగ్గర ఇలా ఎన్నాళ్ళు నటిస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది వస్తారా. రంగా గారు, సేమియా పాయసం తినడం అయింది కదా, ఇంకా వెళ్ళండి అని అంటుంది వస్తారా కావాలనే. ఏంటి మేడం గారు, ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎవరైనా వెళ్ళండి అని మొహం మీద చెప్తారా అని అంటాడు రిషి. మీ ఇంటి దగ్గర మీ నానమ్మ గారు, మీ మరదలు గారు, మీ ఫ్రెండ్ బుజ్జి గారు అందరూ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అందుకే వెళ్ళండి అంటున్నాను అని అంటుంది వస్తారా. నేను మాత్రం ఇక్కడ ఉంటానేంటి, వెళ్తాను, కాకపోతే మీరు ఈ ఊరికి కొత్త కదా, ఏమైనా అవసరం ఉంటుందేమో అని ఉన్నానంతే అని అంటాడు రిషి తడబడుతూ. ఏమైనా అవసరమైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహాయం తీసుకుంటానులేండి, మీరేం భయపడకండి అని అంటుంది వస్తారా. అది కాదు మేడం, మిమ్మల్ని అసలే రౌడీలు తరిమారు, వాళ్ళు మీకోసం వెతుకుతారు కూడా, అందుకే మీరు ఒంటరిగా ఉంటే ప్రమాదం, అందుకే మీకు కాపలాగా నేను కూడా ఇక్కడే ఉందామనుకుంటున్నాను అని అంటాడు రిషి. వస్తారా ఏంటి అని అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే నేను ఇక్కడే బయట పడుకుంటానులే మేడం, మీరు లోపల ఉండండి అని అంటాడు రిషి. నాకేం భయం లేదు, మీరు వెళ్ళండి అని అంటుంది వస్తారా. మేడం గారు, మీ రిషి సార్ అంటారు కదా, ఆ రిషి సార్ ఏం చేస్తారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత ఇష్టం, ఆయన గురించి చెప్తారా అని అంటాడు రిషి. మా రిషి సార్ గురించి మీకెందుకు చెప్పాలి అని అంటుంది వస్తారా. అంటే తెలుసుకుందామని మేడం గారు, మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో మీ మాటలు బట్టి అర్థమవుతుంది, అందుకే ఆయన గురించి తెలుసుకోవాలనిపించి అడుగుతున్నాను మేడం గారు అని అంటాడు రిషి. వస్తారా మనసులో నవ్వుకుంటూ, ఏంటి సార్, మీ గురించి మీరే తెలుసుకోవాలి అనుకుంటున్నారా, నిజం చెప్పండి, నా చేత పొగిడించుకోవాలి అనిపిస్తుంది కదా మీకు, అందుకే మీ గురించి మీకే చెప్పమని అడుగుతున్నారు నన్ను అని అనుకుంటూ ఉంటుంది వస్తారా. నువ్వు పొగిడితే భలే ఉంటుంది వస్తారా, అందుకే అలా అడుగుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో. మా రిషి సార్ గురించి చెప్పడానికి చాలా ఉందండి, మీరు వినగలరా అని అంటుంది వస్తారా. ఎందుకు విననండి, మీరు చెప్పాలే కానీ నేను వినకుండా ఎలా ఉండగలను అని అంటాడు రిషి. మా రిషి సార్ గురించి చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను, ఎందుకంటే అది మీకు ఇప్పుడు వినే టైం ఉండదు, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళాలి కదా, అది చాలా పెద్ద స్టోరీ అని అంటుంది వస్తారా. రాక్షసి, నాకు ఉండాలి అనిపిస్తుందని తెలిసి కూడా పొమ్మంటుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి. వస్తారా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి, బాయ్ బాయ్.